చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక కూటమి. కానీ చంద్రబాబు రాజకీయం డిఫరెంట్, పవన్ కళ్యాణ్ రాజకీయం డిఫరెంట్. పవన్ కళ్యాణ్ జగన్ అనేటువంటి వ్యక్తి నచ్చలేదు కాబట్టి చంద్రబాబుకి మద్దతు ఇస్తూ ఉన్నారు. అట్లాగే తనకి బలం చాలట్లేదు కాబట్టి ఒకళ్ళ బలం ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటే ఉపయోగం అన్నటువంటి రూట్లోనే కూటమి నడుస్తుంది. అసలు పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి అయితే అరాచక రాజకీయం అంగీకారయోగ్యం కాదు. జగన్ అట్లా చేస్తున్నాడన్న కోపంతోనే జగన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించినందుకు తన మీదనే కేసులు పెట్టడంతో ఆగ్రహించినే తను చంద్రబాబుకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ చంద్రబాబుని కలిపినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 50 రోజులుగా జరుగుతున్నటువంటి అంశాల ప్రస్తావన లేనటువంటి శ్వేతపత్రం సందర్భంగా అందుకే పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్చ జరగాలి. ఆయన నిన్న మాట్లాడింది చాలా బాధ్యతాయుతమైనటువంటి అంశం. ప్రతి పోలీస్ అధికారి పోలీస్ స్టేషన్ మీదన రాజకీయ ఒత్తిడి ఉండకూడదు. 2004కు ముందు చంద్రబాబు పాలనలో అధికార పక్షం వాడు కూడా ఎవడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేవాడు కాదు. వెళ్తే పార్టీ నుంచి వార్నింగ్ ఉండేది. అలాంటి వాతావరణం కావాలి. పోలీస్ ఎస్ఐ, సిఐ, ఏసీపీ, డీసీపీ, కమిషనర్ లేదా ఏఎస్పీ, డిఎస్పీ ఇట్లాగా వాళ్ళందరికీ కూడా ఎస్పీ వీళ్ళందరికీ పూర్తి స్వేచ్ఛ ఉండాలి. ఏది నిజమైతే అదే కేసు పెట్టాలి. అబద్ధాలైతే కనుక ఆ కేసుని పక్కన పెట్టాలి. తప్పుడు కేసుల్ని ఆరంభ దశలోనే కొట్టిపడేయాలి. అలాగే నిజమైన కేసుల్ని ఎంత ఒత్తిడి ఉన్నా సరే పట్టించుకోకూడదు. ఒత్తిడి రాకుండా చూడాలి. అది ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని. పవన్ కళ్యాణ్ కోరుకునేది అది. పోలీసులాగా పనిచేసేటటువంటి స్వేచ్ఛ కావాలన్నటువంటి. మరి పవన్ కళ్యాణ్ కోరిక నెరవేరుతుందా లేకపోతే ఆయనే సర్దుకుంటారా చూడాలి.